శ్రీమాత్రే నమః. ఓం శ్రీ దుర్గాపరాదేవ్యై నమః. ఓం శ్రీ మాతంగీదేవ్యై నమః. అందరికీ ఆ దుర్గా అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, మంత్ర తంత్ర యంత్రాల యొక్క విశిష్టత ఏమిటి అనే విషయంపై మరొక వివరణ. ప్రపంచంలోని అతి ప్రాచీనమైన హిందూ సంస్కృతికి చెందిన వైదిక సాహిత్యంలో యంత్రాలకి సంబంధించిన సశాస్త్రీయమైన విషయాలు విస్తృతంగా విశదీకరిస్తూ కనిపిస్తాయి. యమనాత్ త్రాయతి ఇతి యంత్రం అనే అర్థం నిర్వచనం శేషార్థాన్ని వివరిస్తోంది. సకల దుఃఖాలను నివారణ చేస్తుంది గనకనే యంత్రం అంటారని ఆగమ శాస్త్రం నిర్వచనం. శ్రీ దేవీ భాగవతంలో అర్చాప్రతిమ అలభ్యస్థితిలో యంత్రాన్నే ఇష్టదేవతా స్వరూపంగా పేర్కొంటూ చెప్పిన విషయం ఇలా ఉంది. అర్చాభావే తథా యంత్రం. ఇంకా నారద పురాణంలో ఈ విషయాన్నే మరింత బలపరుస్తూ యంత్రాన్ని విష్ణు ప్రతిమతో సమానమైనదిగా పేర్కొంటోంది. ఆపో అగ్ని హృదయం చక్రం విష్ణు క్షేత్ర సముద్భవం యంత్రం చ ప్రతిమాస్థానమర్చనే సర్వదా హరే. అనగా జలం, అగ్ని, హృదయం, చక్రం, విష్ణుక్షేత్రంలో ఉద్భవించిన వస్తువులు, యంత్రము అన్నీ విష్ణు ప్రతిమతో సమానంగా సదా పూజనీయ స్థానాలు అని అర్థం. గౌతమీయ యంత్రము అనే గ్రంథం కూడా ఈ విషయాన్నే చెప్తోంది. సాలగ్రామే గణౌ యంత్రే ప్రతిమా మండలేషు చ నిత్యం పూజా హరే కార్యానతు కేవల భూతయే. ఈ ప్రమాణాన్ని బట్టి సాలగ్రామ శిలాఖండం, మణి, మండలం, స్వతసిద్ధంగా ఉన్న శిల అన్నీ యంత్రాల వరుసలోనే నిలుస్తాయి. యంత్రాన్ని పూజించకుండా దేవతలు ప్రసన్నులు కారు అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తోంది. మనకు నివసించడానికి నివాస స్థలం, ఇల్లు ఉన్నట్లుగానే దేవతలకు నివాసయోగ్యమైన గృహం యంత్రం అన్నమాట. అంటే దేవతా నివాస స్థానం యంత్రం. నిజానికి యంత్రాన్ని దేవనగరం అని, దేవతావాసస్థానమని, గృహమని చెప్పడం యంత్రాన్ని ఉత్తమంగా నిర్వచించడమే అవుతుంది. ఈ గృహం కేవలం గృహం మాత్రమే కాదు, ఒక దృఢమైన దుర్గంగా, పెట్టని కోటగా ఉండి మనల్ని రక్షిస్తుంది. దీనిలో తమ తమ స్థానాలు, దిశలు, మండలాలు, కోణాలు మొదలైన వాటికి సంబంధించిన అధిపతులు పూర్ణరూపంలో సాధారణంగా ఆహ్వానించబడి పూజలందుకుంటారు. వారు యంత్రం యొక్క ప్రధాన అధిష్టాన దేవత యొక్క ఆజ్ఞలను గ్రహించి తమ తమ స్థానాలలో రక్షకోసంగా నియుక్తులవుతారు. ఈ విధంగా యంత్రస్థమైన సమస్త దేవతా పరివారము యంత్రాన్ని ధరించిన సాధకుని రక్షణకు, కార్యసిద్ధికి ఎల్లవేళలా సహాయకమవుతారు. మంత్రాల వలనే యంత్రాలను కూడా సిద్ధి చేయాల్సి ఉంటుంది.
సిద్ధి చేసిన యంత్రాలను పూజించడం, ధరించడం, ప్రతిష్ఠించడం, పంచోపచార పూజ మొదలైన ప్రక్రియలన్నీ పరిపూర్ణ ఫలితాలనిస్తాయి. యంత్రాన్ని అనేక శక్తులతో నిండిన భాండాగారంగా, ఒక శక్తివంతమైన క్యాప్సూల్గా మనం పేర్కొనవచ్చు. ఈ విధంగా యంత్రం అత్యున్నత స్థానంలో ఉంటుంది. మంత్రతంత్రాలు దానికి సాధకతత్వాలుగా ఉంటాయి. మంత్రము, తంత్రము, సిద్ధి ఈ మూడు కలిసి సాధకుని యొక్క కోరికలను నెరవేరుస్తాయి. కేవలం మంత్రాన్ని ఒక కాగితం మీద లిఖించినంత మాత్రాననే అది సిద్ధి పొందుటకు ఉపయోగపడదు. అలాగే ఏ మంత్రాన్నైనా కాగితం మీద కానీ లోహం మీద కానీ లిఖించినంత మాత్రం చేతనే అది సిద్ధి పొంది మన కోరికలు నెరవేర్చదు. కాబట్టి యంత్రశక్తిని పరిపూర్ణంగా పొందడానికి ఒక శుభముహూర్తంలో యంత్ర నిర్మాణం చేపట్టాలి. ప్రాణప్రతిష్ఠ చేసి నిర్దిష్ట మంత్రాల ద్వారా, పూజా విధానం ద్వారా ఆ యంత్రాన్ని సిద్ధి చేయాల్సి ఉంటుంది. అప్పుడే యంత్రం మనకు కావలసిన ఫలితాలనిస్తుంది. ఈ రోజుల్లో రోడ్డు ప్రక్కన అమ్మే యంత్రాలు, శాస్త్రజ్ఞానం లేని వ్యక్తుల ద్వారా సృష్టించబడుతున్న యంత్ర విషయకమైన సాహిత్యము యంత్రశక్తిని దిగజారుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క శక్తిని వినియోగించుకుని సక్రమమైన మార్గంలో సరి అయిన గురువుని ఎంచుకుని వాటి యొక్క అద్భుతమైన శక్తులన్నిటినీ కూడా మన యొక్క సమస్యలకు, మన యొక్క కోరికలకు కూడా మీరందరూ కూడా ఉపయోగించుకుని మీ కోరిన కోరికలన్నీ కూడా ఆ పరమేశ్వరుని వల్ల నెరవేరాలని కోరుకుంటూ శ్రీమాత్రే. మీరు గురువుగారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్తో కాల్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.